మీరు పుట్టింది కర్ణాటకలో, ఆహా! నటిగా పరిచయమైంది తమిళనాడులో, అవును. స్టార్డమ్ వచ్చింది తెలుగులో. అవును. సో, ఆల్మోస్ట్ సౌత్ ఇండియా మొత్తం ఆక్యుపై చేసేస్తున్నారు మీరు. పాన్ ఇండియా యాక్ట్రెస్ నేను అప్పటి నుంచే. ధన్య బాలకృష్ణ అంటే ఒక అందమైన రూపం, మంచి నటన. సో, మాకు అప్పటిదాకా పరిచయం. సో, ఎందుకు ఇలాంటి ఒక క్యారెక్టర్‌ని చూజ్ చేసుకోవాల్సొచ్చింది? ఇది నిజంగా మస్తు కిక్ వచ్చింది నాకు. మొత్తం మీ కెరియర్‌లో చాలా వరకు కొత్త దర్శకులు నమ్మి చాలా సినిమాలు చేశారు. ఆహా! బట్ వాటిలో మీకు కథ చెప్పేటప్పుడు ఒక విధంగా, ఎగ్జిక్యూషన్ ఒక విధంగా ఆ! చాలా ఎక్స్‌పీరియన్స్‌లు మీరు ఫేస్ చేశారు. యాహ్! బట్ మళ్ళీ ఒక కొత్త దర్శకుడిని నమ్మడానికి కారణం ఏంటి ఈ సినిమా విషయంలో? వాళ్ళ జెన్యూనిటీ కోసం నేను ఇచ్చాను. కానీ సక్సెస్‌ని, ఫెయిల్యూర్‌ని సమానంగా తీసుకోగల కెపాసిటీ, మైండ్ సెట్ గాని, అప్రోచ్ గాని ఉందా మీకు? లేదు సార్ నాకు యాక్చువల్లీ ఏడుపు వచ్చేది, నైట్ అంతా నిద్ర రాదు, రిలీజ్కి ఒక రోజు ముందు రాదు. మీతో పాటు ఈ సినిమాలో సుప్రీత గారు యాక్ట్ చేశారు. ఆ. చాలా నెగిటివిటీ ఆమె ఎదుర్కొన్నారు. బయట సోషల్ మీడియాలో గాని ఓ. ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆహా. బట్ సెట్స్‌లో ఆమెతో కలిసి వర్క్ చేసేటప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? ఏంటో జనాలు చిన్న చిన్న విషయంలో మీరు మంచి రోల్స్ చేస్తున్నారు కానీ అన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్సే, సపోర్టింగ్ రోల్సే ఆహా. వస్తా ఉన్నాయి. ఆ. ఎందుకు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీరు దానికి బ్రేక్ ఇవ్వలేదు? త్వరగా హీరోయిన్ అవి వేరే రేంజ్ రావాల్సిన ధన్యాకి తను అప్రోచ్ వల్లే ఆ రేంజ్ తగ్గింది అవును అని అనుకోవచ్చా? అవును సార్, ఎందుకంటే నాకు నేనే కొంచెం